ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు అంశం మట్టలాదివారం గురించి కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రభు నామంలో అందరికీ హ్యాపీ ఫ్రాన్స్ డే. ఓ మరణమా నీ విజయము ఎక్కడా, ఓ మరణమా నా ముళ్ళెక్కడా. దాని అర్థం యేసు సిలువ వేయడానికి ముందుగా గాడిదను ఎక్కి యెరూషలేము వీధిలోకి వచ్చినప్పుడు జనులు ఆనందంగా ఖర్జూరపు కొమ్మలను విరిచి వాటిని ఊపుతూ యేసు వచ్చు దారిలో బట్టలు పరిచి ప్రభువును ఆహ్వానించినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది. ఖర్జూరపు చెట్లు కొమ్మలు విజయానికి గుర్తు. యేసు త్వరలో మరణానికి జయించి తిరిగి వస్తున్నాడని అర్థం. రెండవది, జకర్యా గ్రంథము 9:9 రాయబడినది. దానికి అర్థం యేసు క్రీస్తు యెరూషలేము వీధిలోనికి రావడానికి గాడిద పిల్లను ఎంచుకున్నాడు. దానిని ద్వారా జకర్యా ప్రవక్త వాక్యము ఈ విధంగా జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. గాడిద పిల్ల శాంతికి గుర్తు. ఆ కాలంలో ఎవరైనా గాడిద పిల్లను ఎక్కి వస్తున్నారు అంటే వారికి శాంతి సమాధానము ఉన్నాయని అర్థం. యేసు కూడా ఆనాడు గాడిద పిల్ల ఎక్కి శాంతి సమాధానాలకు అధిపతి అని చెప్పాడు అని జకర్యా ప్రవక్త రాసిన గ్రంథంలో ఉంది. హ్యాపీ పామ్ సండే. అందుకు యేసు, యోహాను 11:25 పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. యేసు నిజమైన రక్షకుడు. ఆయన రాజ్యము ఆయన పాలన శాశ్వతమైనవని మట్టలాదివారం మనకు స్పష్టంగా చెబుతున్నది. మనిషి తాత్కాలికమైన లోకపరమైన విజయాల కోసమే తాపత్రయపడతారు. దేవుని ఆలోచన ప్రణాళిక పూర్తి భిన్నంగా ఉంటాయి. అందువలే తండ్రి ఈ లోకానికి తన కుమారుని పంపించారు. కావున ఆయన ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి మరణి నుంచి తిరిగి లేచారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడైన గాక. ఆమేన్.